సింహాద్రి జాను వాళ్ళ ఇంటికొచ్చి, ఇక ఈ కళ్యాణ్ మీద కేస్‌ని వాపస్ తీసుకోవాలని జెప్పేసి చాలా అంటే చాలా ఎక్కువగా ఒత్తిడి తీసుకొస్తాడు. ఇక ఎలా అంటే జాను అంటుంది, "అసలు నీ మొహం చూడ్డానికి కూడా నేను ఇష్టపడనురా! నువ్వొచ్చి అడిగితే ఏంటి చేసేది సింహాద్రి? నువ్వు నీ నీ కొడుకు ఎంత దారుణానికి ఒడిగట్టాడో తెలుసా మా చెల్లి విషయంలో. అసలు మేం కామ్‌గా ఊరుకుంటే మా బావని లోపలేసి కొట్టిచ్చావు. ఇది మామూలు విషయమా?" అని అస్సలంటే అస్సలు కళ్యాణ్ విషయంలో కేస్ వాపస్ తీసుకునే అవకాశమే లేదు. నువ్విక్కడి నుంచి బయలుదేరు అంటుంది. అయితే ఈ సింహాద్రి ఏంటంటే, ఇక ఓవర్ యాక్షన్ మామూలుగా చేయడనమాట. ఫస్ట్ వాళ్ళ అమ్మని భయపెడతాడు. తర్వాత ఈమెని భయపెడతాడు. మొత్తానికి చాలా రకాలుగా ట్విస్టులు చేసి, ఆ తర్వాత "అమ్మ జాను నా మాట వినమ్మా. దయచేసి నా కొడుకు మీద కేసు వాపస్ తీసుకో అమ్మా" అని రకరకాలుగా ఓవర్ యాక్టింగ్ చేసి, ఆ తర్వాత అంటాడు, "ఇలా బ్రతిమలాడతాననుకుంటున్నావా నిన్ను? అస్సలు బ్రతిమలాడను జాను. నువ్వేం చేస్తావో చేసుకో" అంటే జాను అంటుంది, "నువ్వు తప్పు చేసి నువ్వు మమ్మల్ని బెదిరిస్తున్నావేంటి? తప్పు చేసింది నీ కొడుకు. శిక్ష పడాల్సింది నీ కొడుకే. అనవసరంగా మా బావ పాపం లోపలికెళ్ళి దెబ్బలు తిన్నాడు" అంటే ఈలోపు వీళ్ళ అమ్మ అంటుంది, "ఎందుకు జాను గొడవంతా? కేస్ వాపస్ తీసుకోవచ్చు కదా" అంటే, "నువ్వెందుకమ్మా భయపడతావు? అసలు కళ్యాణ్ గాడు కదా తప్పు చేసింది. వాళ్ళు తప్పు చేసి మనం భయపడితే అసలు ఇంకా మనల్ని ఆడిస్తారు వాళ్ళు" అని చెప్పేసి సింహాద్రిని వెనక్కి పంపించేసి, ఇక జాను అయితే మాత్రం తన పని తను చేసుకుంటూ ఉంటుంది. ఈలోపు సూర్య ఏంటంటే చాలా ఇష్టపడుతూ ఉంటాడనమాట జానుని. ఎలా అయినా జానుకి నేను తెచ్చిన గిఫ్ట్‌ని ఇవ్వాలి. ఎలా ఫీల్ అవుతుందో ఏంటో అని అనుకుంటూ ఉంటాడు. అలాగే జాను కూడా ఎందుకు సూర్య పిలిచాడో తెలియట్లేదు అని చెప్పేసి అనుకుంటూ అలా వస్తుంటుంది. మరోవైపు ఏమవుతుందంటే, ఈ మహాతల్లి నిత్య ఉంది గదా! సింహాద్రి కూతురు. సింహాద్రి పోలికలే వచ్చాయి ఈమెకి. అయితే ఏమనుకుంటుందంటే, బావ ఎలా అయినా నావాడు. అసలు బావని నేను దూరం చేసుకోకూడదు. అది ఇది అని అనుకుంటూ ఉంటుందనమాట. అనుకుని ఏమంటుందంటే అదేంటిది వెళ్తూ ఉంటుంది. ఈలోపు వీళ్ళ బావ కనపడతాడు. బావ కనపడేటప్పటికి బావ నా కోసమే వెల్కమ్ చెప్పడానికి వచ్చినట్టున్నాడు అని చెప్పేసి దిగి వస్తూ ఉంటే జాను కనబడుతుందనమాట. జాను కనబడేసరికి అనుకుంటుంది, ఇదేంటి ఈ మహాతల్లి ఉంది ఇక్కడ అని చెప్పేసి వెనక నుంచి చూస్తూ ఉంటుంది. చాలా కోపంగా ఫీల్ అవుతూ ఉంటుందనమాట. అయితే ఇంకా ఏమవుతుందంటే, ఇంకా జానుకి "తీసుకో జాను నేను నీకు కోసం ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను" అని చెప్పేసి అంటాడు. "ఏంటి సూర్య ఈ గిఫ్ట్" అంటే, "నీకోసమే జాను" అంటే, "నువ్వు నాకు గిఫ్ట్ ఇస్తున్నావు కరెక్టే. కానీ మ్యాటర్ మీ అమ్మగారిని ఒప్పించాలి కదా నువ్వు. మీ అమ్మగారిని ఒప్పించకపోతే నేనేం చేయగలను" అంటే అప్పుడు ఆహ్, ఈయన అంటాడు సూర్య, "లేదు లేదు. ఆహ్, ఖచ్చితంగా మా అమ్మని నేను ఒప్పిస్తాను. కానీ నా మనసులో ఉన్న ప్రేమని నీకు చెప్పాలి. నేను ఇప్పటివరకు నీకు ఒక్క గిఫ్ట్ కూడా ఇవ్వలేదు కదా! ఈ చీరలో నువ్వు చాలా అందంగా ఉంటావు. అందుకే నేను నీకు ఇవ్వాలనుకుంటున్నాను" అని చెప్పేసి అంటాడు. తీసుకుంటూ ఉంటుందనమాట. తీసుకుంటూ ఉండేసరికి ఆహ్, యాక్సెప్ట్ చేస్తది. సరే ఒప్పిస్తాను అంటున్నాడు కదా! అని చెప్పేసి యాక్సెప్ట్ చేస్తది. కానీ ఈలోపు ఫడేల్మని కార్‌తో స్పీడ్‌గా వచ్చి గుద్దేస్తుందనమాట. గుద్దేస్తే చీర పడిపోతుంది. అంతా చెల్లాచెదరైపోతే సూర్య కోపమొచ్చి, "ఏయ్! దిగు బయటికి దిగు. కళ్ళు కనబడట్లేదా?" అంటే దిగుతుంది. ఇదేంటి లేడీ ఉంది అని ఆలోచిస్తూ ఉంటాడు. ఈలోపు "హాయ్ బావ" అంటుంది. "బావానా?" అంటే, "అవును బావ. నేనే నీ మరదల్ని" అనేసి అంటుందనమాట. అంటే షాక్ అవుతాడు సూర్య. ఇదేంటి ఇలాగ నాకు తగులుకుంది అన్నట్టుగా. ఇప్పటివరకు చూసుకోలేదంట. కానీ ఇక్కడ కొంచెం నాకు అన్‌నాచురల్ ఏమనిపించిందంటే, ఇప్పుడు సింహాద్రిను, సూర్య వాళ్ళ అమ్మ భువన ఇద్దరూ అసలు చాలా క్లోజ్ అన్నా, చెల్లెళ్ళు. మరి ఇప్పటి వరకు నిత్యం చూడకపోవడమా? ఆల్మోస్ట్ ఇద్దరికి 25 ఇయర్స్ ప్లస్ ఉంటాయి గదా! అలాంటప్పుడు చూడకపోవడం అంటే అది నాకెందుకో ఇదిగా అనిపించింది. అట్‌లీస్ట్ ఫోటోస్ అయినా ఫ్యామిలీ ఫంక్షన్స్‌కి వాటికి ఫోటోస్ అయినా ఉంటాయి గదా! అది గూడా లే చూడలేదు. ఓకేలేండి. ఎనీవేస్ నేనేమంటున్నానంటే ఈలోపు ఏమవుతుందంటే ఈమె వచ్చి ఆ చీరని తొక్కబోతుంటే, "ఏయ్! ఏంటి తొక్కుతున్నావు? మినిమమ్ కామన్ సెన్స్ లేదా? నీకేమైనా పిచ్చెక్కిందా?" అనేసి అంటుందనమాట. అంటే అప్పుడు ఈమంటుంది, "ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? నీ స్థాయి ఏంటో, నాదేంటో అన్నీ తెలుసని" చెప్పేసి మొదలెడుతుంది.
నువ్వు సింహాద్రి కూతురు కదా, ఆ మాత్రం ఉంటుందిలే నీకు అనేసి అంటే, నా మా నాన్న జోలికి రావద్దు నువ్వు అసలు, మా నాన్న జోలికి రావడానికి నువ్వెవరితివి అని చెప్పేసి అంటే, మీ నాన్న జోలికి రావడం కాదు, అసలు నీకు పిచ్చెక్కింది, ఎవరైనా గుద్దుతారా అంటే అంటే ఏ అనుకుంటారు అనమాట, ఒకళ్ళకొకళ్ళు అసలు మామూలుగా ఉండదు. అయితే సూర్య ఆపే ప్రయత్నం అయితే చేస్తాడు కానీ ఇంకా ఏమవుతుందంటే ఏమంటుంది, ఆ, జాను నీ పని నువ్వు చూసుకో, మీ నాన్నని నేను ఆడించిన దాన్ని, ఇది నాకు ఒక లెక్క కాదంటే ఇక నుంచి నేను వచ్చాను, నేను ఏం చేస్తానో చూడు అని చెప్పేసి అంటుందన్నమాట. అనేసరికి ఇక జాను పెద్ద రియాక్ట్ అవ్వదు, నవ్వేసి వెళ్ళిపోతుంది. ఎందుకనంటే జానుకి ఇదంతా కూడా చాలా ఇరిటేటింగ్గా అనిపిస్తుంటుంది అనమాట. ఎందుకంటే ఊరికే గొడవలు పెట్టుకుంటుంది అని చెప్పేసి. అది ఫ్రెండ్స్ జరిగింది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమనిపిస్తుంది, అసలు జాను ఏం చేయాలి ఈ వీడి విషయంలో అనేది కూడా మా కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.